రేవంత్ తెలివైనోడు. తన గురువు గారు కాదు, తన సహచరుడే అని చెప్తారు చంద్రబాబు గారిని. మామూలుగా పబ్లిక్ అందరికైతే రేవంత్కి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీనే అంటారు. సరే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి భిక్ష అలాంటి పదాలు నచ్చదు. అదే సందర్భంలో అలాగని చంద్రబాబు గారిని విభేదించేటటువంటి వ్యక్తి కాదు, ద్వేషించే వ్యక్తి కాదు, ప్రేమించేటటువంటి వ్యక్తే. ఒక స్ట్రాటజిక్ ఇక్కడ ఉభయ కుశలోపరే. అటు చంద్రబాబుని కలపడం ద్వారా, ఇద్దరి మధ్యన మీటింగ్ ద్వారా నేను చాలా హుందాగా ఉంటాను అనేటువంటి తటస్థులకి, అట్లాగే తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్స్కి పాజిటివ్ సిగ్నల్ ఇస్తూ, రెండో పక్కన తెలంగాణ సెంటిమెంట్ నేను వదిలేయలేదు అని చూపెట్టడం కోసం తెలంగాణ సెంటిమెంట్ అక్కడే రంగరించారు. అందులో నా గొడవ కాళోజీ గారికి సంబంధించినటువంటి పుస్తకం. నిజాం నవాబుల నుండి రాష్ట్ర అప్పుడు విముక్తి తర్వాత జరిగిన పరిణామాలు, ఆంధ్ర మళ్ళీ దాంతో కలవడం, ఆ సందర్భంగా అక్కడ వచ్చినటువంటి భావోద్వేగాలు, వీటన్నిటిని బేస్ చేసుకుని కాళోజీ గారు రాసినటువంటి ఒక పుస్తకాన్ని ఇచ్చారు, నా గొడవ అనే పుస్తకం. తద్వారా తెలంగాణ అభిప్రాయాల్ని చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి సెంటిమెంటల్గా. ఏదో కేసీఆర్ అట్లా చేయలేదు కదా. చంద్రబాబు గారేమో వెంకటేశ్వర స్వామి పటంతో పాటుగా శాల్వా కప్పితే, కేసీఆర్ శాల్వా సన్మానంతో పాటుగా ఇది ఇవ్వడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ను కూడా ఇక్కడ టచ్ చేసి చూపించారన్నమాట.